కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, నామినేట్ పోస్ట్ డైరెక్టర్లు అందరం స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజున జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడతారనగానే మేడం గారు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి వచ్చారు. ఈరోజు పదవుల కోసం కాదు కానీ ఆత్మాభిమానం దెబ్బతినటాన మేమందరం మేడం గారు మీరు వద్దు, నేను పార్టీ ఎమ్మెల్యేగానే రాజీనామా చేస్తాను, పార్టీ కార్యకర్తగా ఉంటాను అన్నారు. మీరు మీ పదవులకి రాజీనామా చేయొద్దు అన్నారు. కానీ మేము మా మేడం గారు లేనిది మాకు పదవులు అవసరం లేదు. మా మేడం గారు అడుగుదల్లో మేము నడుస్తాము. ఈ రోజు కూడా మేడం గారు 4 ఎలక్షన్లు చేసినా కూడా ఎన్ని తిరగకుండా నియోజకవర్గం అంటూ పత్తిపాడు అంటే సుచరితమ్మ టీడీపీ వాళ్ళు పత్తిపాడు క్యాండిడేట్ నిలబెట్టుకోవడానికి కూడా భయపడిన పరిస్థితులు. అట్లాంటి పరిస్థితులు ఈరోజు ఇంత దారుణంగా దళిత మహిళని అవమానపరచడం ఇది ఎక్కడ జరగని విషయం. 4 మంత్రులు తీసుకొని 5వ మంత్రిని ఎందుకు తీసుకోలేదో మాకు అది సమాధానం కావాలి. ఆ మేడం గారు ఏం తప్పు చేశారో చెప్పాలి. ఇది మేము చెప్పిన దాకా మేము ధర్నాలు చేస్తాము, అన్నీ చేస్తాము, రాజీనామాలు చేస్తాము. ఈ విధంగా ప్రతి ఒక్కరు మా నియోజకవర్గం నుంచి స్వచ్ఛందంగా రాజీనామాలు చేస్తున్నామని మీడియా భాగంగా చెప్పారు. నా పేరు మెట్టి వెంకటప్పారెడ్డి, గుంటూరు పార్లమెంటు జిల్లా సేవాదళ ప్రెసిడెంట్గా ఉన్నాను. అలాగనే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి దయతో, అలానే మా ఎమ్మెల్యే గారైన మాజీ హోంశాఖ మంత్రులైన మేకతోటి సుజాత గారి దయతో మా మిసెస్ గారికి మెట్టు రాజేశ్వరికి ప్రత్తిపాడు మార్కెట్ యార్డుకి చైర్మన్గా ఇచ్చి ఉన్నారు. ఈరోజు జరిగిన పరిణామాలలో మేడం గారికి క్యాబినెట్లో 5 ఎస్సీ మహిళలు గతంలో ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు 4 కొనసాగిస్తూ గౌరవనీయులైన సుజాత గారిని ఆపారు. దానికి మేడం గారు పూర్తిగా మనస్తాపం చెందారు. కానీ నలుగురితో పాటు నేనేం తప్పు చేశాననే బాధతోనే మేడం గారు ఈ రోజున స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా చేసి ఉన్నారు. మేమందరము ఆమె యొక్క బాటలోనే నడుస్తూ ఆమెకు మద్దతుగా ఈ యొక్క రాజీనామాను సమర్పిస్తున్నానని మీడియా మిత్రులందరికీ విన్నవించుకుంటున్నాను. ఇప్పుడు డబ్బూరు సూర్యప్రకాశ్ రావు